జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధిలో భాగంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో 2025వ సంవత్సరంను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ విద్యాధరి, వ్యవసాయ, పశుసంవర్ధక సంబంధిత సభ్యులతో జిల్లా సహకార అధికారి, కన్వీనర్ సెక్రటరీగా తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధిలో భాగంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళదామని, ఇందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు మరింత మెరుగుపడాలని, తద్వారా అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు మరింత మేలు జరిగేలా పనిచేయాలన్నారు. పారదర్శకంగా అర్హులైన వారికి రుణాలు మంజూరు మరియు రికవరీపై దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలో సహకార సంస్థ మేనేజర్లు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలని, రైతులకు రుణాల మంజూరులో గల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు. వ్యవసాయ భూమికి సంబంధించి రికార్డులు సరిగా లేని పక్షంలో రుణాలు మంజూరు కావటం లేదని, మండల స్థాయిలో VRO, DAOలు సమన్వయంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, అవసరమైతే జిల్లా స్థాయిలో తహసీల్దార్లతో సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు. సివిల్ స్కోర్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో సైతం రుణాల మంజూరులో జాప్యం జరుగుతుందని, బ్యాంకు వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. పశువుల పెంపకంను ప్రోత్సహించడంలో భాగంగా పాడి రైతులకు బ్యాంకు రుణాలు పొంది పశువులు కొనుగోలు చేసే పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు రుణాల మంజూరుపై అవగాహన పెంచేలా VROలు, VAOలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి శిక్షణ ఇవ్వాలన్నారు. రుణాల మంజూరు మరియు రికవరీలకు సంబంధించి రికార్డుల స్వచ్ఛీకరణపై సహకార సంస్థ ఇన్స్పెక్టర్లు స్వయంగా దృష్టి పెట్టి పరిశీలించాలన్నారు. SC, ST రైతులకు సంబంధించి రుణాల మంజూరుకు సంబంధించి నివేదికను సమర్పించాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు మరింత మెరుగుపడాలని అన్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు రుణాల మంజూరు విధి విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు వీరి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రైతులకు వ్యవసాయ, పాడి ఆవుల రుణాలకు సంబంధించి విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల పనితీరు, వాటి విధి విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని, విద్యార్థులు కూడా సొసైటీలుగా ఏర్పడేలా విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా అంతర్జాతీయ సహకార సంవత్సరంగా 2025ను ప్రకటించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్, జేసీ సంబంధిత అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి నాగవర్ధన, DCCB CEO శంకర్ బాబు, DPO సుధాకర్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.